ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే మనకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే స్వామివారికి ఈ రూ. 300 దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. తిరుపతిలో కావాలితే తిరుపతిలోను, తిరుమల కొండపై కావాలితే తిరుమల కొండపైన కూడా మీరు అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు కూడా స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. అది కూడా రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోకి మనకు అందుబాటులో ఉంటాయండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. దీని పేరు మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్లు. ఈ టికెట్ కాస్ట్ మనకి రూ. 1600 ఉంటుందండి. ఇది తిరుపతిలో అలిపిరి దగ్గర ఉన్న గో ప్రదక్షిణశాల దగ్గర మనకు వామం జరుగుతుంది. వామం అనంతరం కూడా మీరు రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది మనకి ఏటీసీ సర్కిల్ ద్వారా మీకు అయితే దర్శనం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాకపోతే వామంలో పాల్గొన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా అక్కడ వామ అనంతరం కూడా టీటీడీ దేవస్థానం సంబంధించి సిబ్బందితోటి స్టాంప్ వేయించుకుని మీకు ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా చెక్ చేయించుకుని మీరు జాగ్రత్తగా తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకైతే మీకు దర్శనం ఉంటుంది. ఈ టికెట్లో భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టికెట్ని ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారికి అదేవిధంగా శ్రీవారి భక్తులు కూడా సేవ చేద్దాం అనుకుంటున్నామండి. ఈ శ్రీవారి సేవలు మనకి ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మనకి ఈ శ్రీవారి సేవలు రేపు అంటే జనవరి 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా కానీ మీరు ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. వయసు వచ్చి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. మీరు గ్రూప్గా వెళ్తే గ్రూప్ గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గ్రూప్ కంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు ఉండాలి. ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కలిపి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మగవారు సెపరేట్గా ఆడవారు సెపరేట్గా కూడా ఈ గ్రూప్గా వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. మీకు ఆడవారికి అయితే సేవా సదన్ 1 దగ్గర అయితే అకామిడేషన్ ఉంటుంది, మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర అయితే అకామిడేషన్ ఉంటుంది. అదేవిధంగా 2 నవనీత సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళ తిరుమల కొండపైన ఎస్పీ గోశాలలో వీళ్ళకైతే సేవ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. అకామిడేషన్ అయితే ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అయితే ఉంటుంది. అదేవిధంగా పరకమణి సేవ, ఇందులో మనకి 2 కేటగిరీలు ఉంటాయండి. ఒకటి ఎంప్లాయీస్ కోటా, 2 జనరల్ పరకమణి. ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ పరకమణి సేవకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళ వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవలో అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమణి సేవ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. మీరు కూడా తిరుమల కొండపైన పరకమణి సేవ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా సేవా సదన్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలండి. అదేవిధంగా
మీకు అకామిడేషను సేవా సదన్ 2 దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మార్చి నెలకు సంబంధించిన ఈ శ్రీవారి సేవలు అయితే రేపు 27వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.